హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. చెప్పండి బాబా. శిష్యుడి మందు బయటపడలేడు, గురువుగా పరువు తక్కువ, కానీ పని జరగడం లేదు. ఇలాగే జరిగితే స్టీఫెన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావడం లేదు. మొదటిసారి అప్పగించిన పని చెయ్యలేకపోవడం, అది ఈ దుర్గాదాసు కెరీర్లోనే లేని విషయం, అది కూడా తన గురువు దగ్గర. ఈ తల ఇక ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, లోపలే అనుకుంటున్నాను అనుకుని పరాగ్గా బయటికి అనేశాడు దుర్గాదాస్. వింటున్న ఖాసిం అదిరిపోయాడు. తనేం విన్నాడు? తప్పుగా విన్నాడా? బాబా, మీరు ఇప్పుడేమన్నారు అన్నాడు. అప్పుడు గ్రహించాడు దుర్గాదాస్, తన నోరు జారానని ఇక తప్పదనేను. అదే బేట, గురూజీ అప్పగించిన పని నేను చేయలేనేమో అని డౌటు. అదే నిజమైతే గురువు దగ్గర తలెత్తుకోలేను, అదే అంటున్నాను అన్నాడు దుర్గాదాస్. బాబా, మీరు చెయ్యలేనిది కూడా ఉంటుందా? ఆశ్చర్యం తెలిసారి. జవాబుగా చిన్నగా నవ్వాడు దుర్గాదాస్. ఆ నవ్వుని ఖాసిం లాంటివాడు అర్థం చేసుకోలేడు. సరే బాబా, నా నమ్మకం ప్రకారం మీరు చెయ్యాలి, చేయగలరు. మీరు వేయలేని మంత్రమే హిందూ మంత్రాల్లో లేదు. నా కోసం మరొకసారి ప్రయత్నించండి అర్థిస్తున్నట్టుగా అన్నాడు ఖాసిం. శిష్యుడికి తనపై ఉన్న నమ్మకానికి సంతోషించాలో, తనకున్న పరిమితులు తెలియని ఖాసింని చూసి జాలిపడాలో దుర్గాదాస్కి అర్థం కాలేదు. అయినా ఏ పుట్టలో ఏ బాముందో, ఏ మాటలో ఏ బలముందో చూద్దాం అనుకున్నాడు. సరే బేట, ఇదే చివరి ప్రయత్నం. అత్యంత అరుదైన విద్య ప్రయోగించి చూస్తాను. తేలిపోవాలి ఆ కంచెలా ఉన్న దేవత ఎవరో, అదొక్కటి తెలిస్తే చాలు. ఇక ఆ జయంత సేనని ఈ దుర్గాదాస భార్య నుండి దేవుడైనా కాపాడలేడు స్పష్టంగా అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు సరిగ్గా ఎక్కడో భారీగా పిడుగుపడిన శబ్దం వెంటనే పచ్చటి చెట్టు ఏదో కాలిన వాసన వ్యాపించింది. కాచుకో గురురాజప్ప, నీ రహస్య తంత్రాన్ని నేను ఛేదిస్తాను. మరోసారి గట్టిగా పడుతున్న వానహోరులో కలిసిపోయాయి దుర్గాదాస్ మాటలు. సంతృప్తిగా ఖాసిం టెంట్ జిప్పులాగి మూసేశాడు. ఆ చిక్కటి అటవీ ప్రాంతం అంతా ఉరుములు పిడుగులతో దద్దరిల్లిపోతోంది. అప్పటికి అమావాస్య సరిగ్గా 2 రోజులుంది. రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న వరద నీరు. అక్కడికి దూరంగా అడవి శివార్లలో ఏదో ఇంట్లోంచి న్యూస్ వినిపిస్తోంది. దారుణమైన తుపాను బంగాళాఖాతంలో బలపడుతోందని, దాని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తుందని, ఒరిస్సా దగ్గర తీరం దాటబోతున్నట్టుగా వార్తలు చెప్తోంది న్యూస్ రీడర్. 2 రోజుల గడువు తుఫానుకి, 2 రోజులే గడువు దుర్గాదాస్కి. 2 రోజుల వరకు ఏ ప్రయాణ సాధనాలు దొరకడం లేదు డాక్టర్ అగత్యన్కి. 2 రోజుల్లో మురుగనాథన్ డిశ్చార్జ్ అవబోతున్నట్టుగా హాస్పిటల్లో చెప్పారు మణికర్ణికకి. 2 రోజుల్లో ఎలాగైనా బయటపడి జయంతిని కూడా తీసుకువెళ్లాలని ప్లాన్ వేస్తూ తనే ఓ సూపర్ ఐడియా స్ఫురించింది జయరాజ్కి. అందరికీ దొరికిన గడువు 2 రోజులే. అందరి ఆశలు మలుపు తిరగాల్సింది 2 రోజుల్లోనే. ఈ 2 రోజుల్లో తేలవలసిన ఎన్నో విషయాలున్నా బయటపడవలసిన జీవితాలు కూడా ముఖ్యంగా 2. కాలం ఇంద్రజాలంలో నెంబర్ 1. ఎప్పుడు ఏది మాయం చేస్తుందో, ఎప్పుడు ఏది సృష్టిస్తుందో ఎవ్వరికీ తెలియదు. పూర్ జయంతసేన అండ్ పూర్ శశికాంత్. అదే సమయానికి గెస్ట్ హౌస్లో, డాడీ మనం ఎక్కడున్నాం? పూర్తిగా మెలకు వచ్చిన జయంత మెల్లిగా అడిగింది. మనం గెస్ట్ హౌస్లో ఉన్నాం బేబీ, నువ్వు ఫ్రీగా ఉంటే చెప్పు, వెళ్ళిపోదాం అన్నాడు జయరాజ్ ఆదుర్దాగా. డాడీ, వాన తగ్గిందా? నాకు టీ కావాలి మళ్ళీ అంది. నాగమణి, బేబీకి ఒక టీ తేగలవా? అర్థింపు జయరాజ్లో. నాగమణి, విద్య ఎక్కడ? జయంత అడిగింది. ఇక్కడే ఉన్నాను జయ, నువ్వు రెస్ట్ తీసుకో. పక్కనున్న బెడ్ మీద నుండి వచ్చాయి మాటలు. అప్పుడే ఆమె కూడా మెలకువలోకి వచ్చింది. వస్తూనే జయ మాటలకి రెస్పాండ్ అయింది విద్య. మిథున్ సంతృప్తిగా చూస్తూ షీ విల్ బీ ఆల్ రైట్ సార్ అన్నాడు. మధు కూడా మెల్లగా జయ దగ్గరగా వచ్చి, నువ్వు ఇక నిద్రపో జయ, అందరం హ్యాపీగా ఉన్నాం. మసగ్గా కనిపిస్తుంది మధు ముఖం. అన్నీ గజిబిజిగా కలిసిపోయిన జయంతసేన మనసు క్షణాల్లోనే మళ్ళీ మత్తులోకి జారిపోయింది. భారంగా నిట్టూర్చిన జయరాజ్ మనసులో మునుపటి ఉత్సాహం ముచ్చకైనా లేదు. ఈ 6 రోజులకి గడ్డం పెరిగిపోయి కళ్ళు పీక్కుపోయి చాలా ఘోరంగా ఉన్నాడు అతను.
జై కంటే అతనే పేషెంట్లా ఉన్నాడు. డాక్టర్, మీరు పడుకోండి. ఇట్ ఈస్ టూ అన్నాడు జయరాజ్. జై కేసి చూసి నిట్టూరిస్తూ, ఓకే సార్, మీరు పడుకోండి. ఈ సమస్య మార్నింగ్ మళ్ళీ డిస్కస్ చేద్దాం, పరిష్కారం దొరక్కపోదు. గుడ్ నైట్. జయరాజ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ తన గది వైపుకు నడిచాడు డాక్టర్ మిథున్. అందరూ వెళ్ళిపోయారు. గదిలో ఆదమరిచి నిద్రపోతున్న మోనిక, విద్య, జయ మిగిలారు. ముగ్గురు అమ్మాయిల్ని అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు జయరాజ్. ఇంతవరకు ఏ ప్రోగ్రెస్ లేదు. వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నకి ఎట్నుంచి సమాధానం లేదు. టైం చూసుకున్నాడు. 1 గంట కావస్తుంది. దాటేసిందేమో కూడా. ముళ్ళు సరిగా కనిపించడం లేదు. కళ్ళు మంటగా అనిపించి మూసుకున్నాడు జయరాజ్. నిద్ర మాత్రం రావడం లేదు. తన ప్లాన్ వర్కౌట్ అయితే ఈ నరకం నుంచి శాశ్వత విముక్తి. తెల్లారాక తన వర్క్ మొదలు పెడతాడు తను. దాదాపు మధ్యాహ్నం సరికి తాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు రాని మాన్ని. తను, జయ, విద్య మాత్రం గ్యారంటీగా వెళ్ళిపోతారు. మోనికి వస్తుందా? రాని రాకపోని డాక్టర్ మిథున్తో పాటు వస్తుంది. తాము ఎలా బయటపడతారన్నదే తనకు ముఖ్యం. మిగతా వాళ్ళంతా ఎలా పోతే తనకెందుకు? లెట్ దెమ్ గో టు హెల్. చేతిలోని సిగరెట్ కింద పడేశాడు జయరాజ్. వాళ్లే ఇప్పటికీ తనని తన బిడ్డకి సాయం చేస్తున్నారనేది మర్చిపోయాడు. ఏ విషయంలోనైనా ముందుంటూ తన కూతుర్ని కాచుకుంటున్నది వాళ్లేనని కూడా మర్చిపోయాడు జయరాజ్. సగటు వ్యాపారి, ధనిక వర్గపు వ్యక్తి జయరాజ్. అందరూ అలా ఉండకపోయినా చాలామంది అంతే. సడన్గా గదిలో బల్బు కాంతి తగ్గినట్టు అనిపించింది. ఉలిక్కిపడ్డాడు. ఏంటిలా? వోల్టేజ్ ప్రాబ్లమా? మరోసారి కాంతి తగ్గిపోయింది. జయంత మంచం దగ్గర వింతగా వెలిగింది ఒక వెలుగు. ఆ వెలుగులో పౌరాణిక సినిమాల్లోని మహర్షి లాంటి ఆకారం. నుదుట విభూతి, మెడలో రుద్రాక్షలు, చేతిలో దండం, కావి పంచ, నడుముకు దట్టి, అద్భుతమైన కాంతితో వెలుగుతున్న కళ్ళు. ఆ కన్నుల నిండా స్థిర సంకల్పం, మొహంలో చిన్న చిరునవ్వు. స్థాణువైపోయాడు జయరాజ్. చేష్టలు దక్కి ఎక్కడ వాడక్కడ రాయిలా నిలబడిపోయాడు. అంత షాక్ జీవితంలో ఎన్నడూ తినలేదు జయరాజ్. కొద్ది సెకండ్లలోనే తేరుకున్నాడు. ఎవరిది? అతడు చేయి షార్ప్గా పిస్టల్ బయటికి తీసింది. పొజిషన్లో పట్టుకుని, ఎవరు నువ్వు అని అడిగాడు. హూ ఆర్ యూ? చెప్పు, కాల్ చేస్తాను రౌద్రంగా అన్నాడు జయరాజ్. చిరునవ్వుతో చూస్తున్నది ఆకారం. జయరాజ్ పలికిందా స్వరం. హౌ డు యు నో? హౌ? ఎవరు నువ్వు? చెప్పకపోతే కాల్ చేస్తాను. ట్రిగర్ మీద వేలుంచి స్టడీగా పట్టుకున్నాడు. కాల్ చేస్తావా జయరాజ్? కాల్చగలవా? అది నువ్వు. అంత ఆవేశం ఎందుకు నీకు అన్నది ఆకారం. నువ్వు జయంతసేన తండ్రివి. ఆ ఒక్క కారణం చాలు చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలబడిపోవడానికి అన్నాడు ఆకారం తాలూకు వ్యక్తి. నీ టక్కుటమారాలు నా దగ్గర కావు. నీ గారడీ విద్యలన్నీ నీతోనే ఉంచుకో. నా బేబీ ఇలాగైపోవడానికి నువ్వేనన్నమాట కారణం. నిన్ను ఊరికే వదలను. జయరాజ్ కంఠం ఆ నిశీధిలో ఖంగుమంది. మహర్షి లాంటి ఆ వ్యక్తిలో చిరునవ్వు చెదరలేదు. సరే, కాల్చు అన్నాడు ఆయన గంభీరంగా. వద్దు తండ్రి, అది అపాయకర ఆయుధము. అప్పుడే నిద్రలేచిన విద్యార్థి కంగారుగా వారించింది. కానిపు మరుద్వతి, ఏమీ కాదు అన్నాడు ఆయన. వద్దు వద్దు. ఆ వ్యక్తికి జయరాజ్కి మధ్య నిలబడింది విద్య. మరుద్వత? ఆవిడెవరు? ఈ విద్య అంటే ఇలా వచ్చింది? దెయ్యం దెబ్బ తిన్నవాళ్ళ అయిపోయాడు జయరాజ్. తండ్రి, అభివాదములు. అనితర సాధ్యమైన తమ సంకల్పము చేత తిరిగి మీ దర్శనము లభించినది. చేతులు జోడించింది విద్య వినయంగా. చిరాయిరస్తు, చిరయశోప్రాప్తిరస్తు. చిరంజీవి, మన అందరి సమాగమ సమయము ఆసన్నమైనది. మదీయ సంకల్పం మనకు తిరుగులేదు. ఆ బ్రహ్మరాశిని మీ అందరి తలరాతలను తిరిగి నేను వ్రాయదలిచినాను. అందరూ జన్మించినారు. మిమ్మందరూ మరల కలిపి అఖండ కర్ణాటక యశశ్చంద్రికలు దశ దిశాంతములు వ్యాపింపచేయ ఈ గురురాజప్ప ఖ్యాతి మంత్రశక్తి యుగముల వరకు కాలము మరువదు. ఆ వ్యక్తి ప్రశాంతంగా విద్య కేసు చూస్తూ చెప్పిన మాటలకి విభ్రాంతికి గురయ్యాడు జయరాజ్. అతడక్కడ లేనట్టే మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరిలో విద్య, తండ్రి, ఈ చిత్రమైన జన్మల చక్రములో నలుగుతున్న మన చంద్రభూపతి మంజురేఖల పునఃసమాగమము త్వరలోనే జరుగువలే. పాపము, ఇరువురు ప్రత్యక్ష నరకము అనుభవించుచున్నారు. అట్లే విక్రమసింహరాయప్పయ్యను కలువబలే. త్వరగా ఈ బాధ నుండి విముక్తి గావించండి. నాగిరిని కుశలమడిగినానని చెప్పండి అన్నది. సరే మరుద్వతి, పోయి వచ్చదను. మరల కలియుదము. ధ్రువ నక్షత్రము తొంగి చూచున్నది. బ్రహ్మముహూర్తము సమీపించునని సూచన కాదా? శుభమస్తు. మంజురేఖకు కూడా అని చటుకున మాయమైనాడా మహర్షి. విద్య కన్నులు మోసుకుని నమస్కరించినది. గదిలో వెలుగు నెమ్మదించింది. నార్మల్ స్థాయికి చేరుకుంది. జయరాజ్ మెదడు స్తంభించి చాలాసేపు అయింది. షూట్ చేయాలనుకుని కూడా కదలలేకపోయాడు. గురురాజప్ప అదృశ్యమైపోగానే టక్కున సెన్స్లోకి వచ్చిన జయరాజ్ నిస్త్రాణంగా కుర్చీలో కూలబడిపోయాడు. అంకుల్, ఏమైంది? ఎలా ఉన్నారు? మంచినీళ్ళు తేనా? ఆదుర్దాగా జయరాజ్ని ప్రశ్నించింది విద్య. గత జన్మ తండ్రిని ఈ జన్మలో చూసి మాట్లాడి కూడా స్టేబుల్గా ఉండి నార్మల్గా వర్తమానంలోకి వచ్చేసిన విద్యను చూసి ఏమనుకోవాలో జయరాజ్ లాంటి వారికి అర్థం కాలేదు. అది అపూర్వ యోగ విద్యాభ్యాసం యొక్క పవర్. గత జన్మల నుండి దాచుకున్న గుప్త నిధి.
ఇప్పుడు అక్కడికొచ్చి అల్లరి పెట్టని గొప్ప సంపద యోగ విద్య. ఆర్ యు ఆల్ రైట్? పలకండి అంకుల్, ఆదుర్దాగా అడిగింది విద్య. మెల్లగా తెలుకున్నాడు జయరాజ్. అతని ముఖం భావరహితంగా ఉంది. ఏమీ చెప్పకుండా మెల్లగా లేచి నిలబడాలని ట్రై చేశాడు. తల గిర్రమంది. జీవితంలో ఎన్నడూ కానీ అంత షాక్ తినలేదు జయరాజ్. చూసిన నిజాన్ని తట్టుకునే ఓపిక లేకపోయింది. నిజాయితీకి అహానికి మధ్య నలుగుతున్నాడు. అంకుల్ ప్లీజ్ ఒక నిమిషం అలా కూర్చోండి. బలవంతంగా కూర్చోపెట్టి గబగబా మంచినీళ్ళు తెచ్చి తాగమని ఇచ్చింది. ఎత్తిన బాటిల్ దించకుండా గటగటా తాగేశాడు జయరాజ్. గుండె అన్బ్యాలెన్స్డ్గా కొట్టుకుంటోంది. ప్లీజ్ లీవ్ మీ అలోన్, విద్య వంక చూస్తూ అన్నాడు. నో అంకుల్, ఐ వాంట్ ఏదో అనబోయింది. లేదు విద్య, కాసేపు వదిలేయి. యూ ప్లీజ్ గో. స్థిరంగా ఉంది జయరాజ్ కంఠం. చేసేది లేక నెమ్మదిగా నిష్క్రమించింది విద్యాధరి. జయరాజ్కి చెప్పాలి, ఇదంతా తెలియాలి, తప్పదు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. యుగధర్మం మారింది, దేవతల పరిధులు మారుతున్నాయి, మనిషి స్వభావం గమనం మారక తప్పదని ఇవన్నీ చెప్పాలి. ఉదయం చూద్దాం అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది విద్యాధరి అలియాస్ మరుద్వతి. ఇంకా ఉంది. ఇది ఫ్రెండ్స్, విన్నారుగా, పూర్వజన్మ పునర్జన్మల అపూర్వమైనటువంటి కలయికతో అనూహ్యమైన సంఘటనలతో ముందుకు పోతున్న నిశీధిరాగం నవల, మిస్టీరియస్ నవల 32వ భాగం విన్నారుగా. మీకు ఎలా అనిపించింది? తప్పకుండా విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ప్రసారాలు వినాలి, మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులతో కలిసి సపోర్ట్ చేయండి. అట్లాగే ఇది ఏం జరుగుతుంది గురురాజప్ప, మరుద్వతి, అట్లాగే పూర్వజన్మ పూర్తిగా గుర్తుకొచ్చేసిన విద్యాధరి తన మరుద్వతి జన్మలో తండ్రిని గుర్తుపట్టి పలకరించి మాట్లాడి తిరిగి స్టేబుల్గా ఉండడం అందరికీ సాధ్యపడుతుందా? అట్లాగే తాంత్రిక దుర్గాదాస్ ఎంతవరకు సక్సెస్ కాగలడు? అట్లాగే గురురాజప్ప వేసినటువంటి మార్మికమైన రక్షా కవచాన్ని అతను ఛేదించగలడా? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం అసలు తెలుసుకోవాలి అనంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడడం ఒక్కటే, ఇంకో దారి లేదండి.